సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. అతిథి దేవోభవ. ముందుగా మోహనవాణి శ్రోతలకు, భగవద్బంధువులకు, ఆధ్యాత్మిక మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ గురువారం. ప్రతి గురువారం ఉదయం 7 గంటలకు ప్రసారమయ్యే సత్సంగ కథల శీర్షికలో ఈరోజు మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారు అందించిన మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో వినేద్దాం. ఒకప్పుడు ఒక గ్రామానికి ఒక ఆధ్యాత్మిక గురువుగారు వచ్చి ప్రవచనం చేయబోతున్నారు. కాబట్టి అందరూ పాల్గొనాలని గ్రామమంతా దండోరా వేశారు. ఆ ఆధ్యాత్మిక గురువు ప్రవచనాలు చెప్పడానికి వచ్చే దారిలో ఒక వ్యక్తి కనిపించాడు. అతడు అప్పటికే 3 రోజుల నుండి భోజనం చేసి ఉండడు. కాబట్టి బాగా నీరసించి ఉన్నాడు. అతడు గురువుగారితో, అయ్యా, నేను భోజనం చేసి 3 రోజులైంది, ఏమైనా తినడానికి ఉంటే ఇస్తారా అని అడిగాడు. అంతటా ఆ గురువుగారు, నా వద్ద అయితే ఏమీ లేదు, కానీ నేను పక్క గ్రామానికి ప్రవచనం చెప్పడానికి వెళ్తున్నాను. అక్కడకు ఆ గ్రామ ప్రజలందరూ వస్తారు. వారికి నీ పరిస్థితి చెప్తాను. ఎవరో ఒకరు తప్పక నీ ఆకలి తీర్చవచ్చు. నీకిష్టమైతే నాతో కూడా రావచ్చు అన్నాడు. సరేనని ఆ వ్యక్తి ఆ గురువుగారితో వెళ్ళాడు. గ్రామ ప్రజలందరూ ఆ ప్రవచనం చెప్పి దగ్గరకు చేరారు. ప్రవచనం ముగిసింది. చివరి మాటగా ఆ బాటసారి యొక్క విన్నపం ఆ గ్రామ ప్రజలకు తెలియజేశాడు. ఆ సమూహంలో నుండి ఒక వ్యక్తి లేచి అతనిని తన ఇంటికి ఆహ్వానించాడు. అతనిది చాలా నిరుపేద కుటుంబం. పూట గడవడం కూడా కష్టంగా ఉండేది. అయినా అతడేమీ ఆలోచించకుండా తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అతనిని భోజనానికి సిద్ధంగా ఉండమని చెప్పి లోపలకు వెళ్ళి భార్యతో విషయం చెప్పి, పిల్లలు భోజనం చేశారా అని అడిగాడు. లేదు, ఇంకా తినలేదు, కానీ ఇంటిలో ఉన్న భోజనం ఒకరికి మాత్రమే సరిపోతుందని చెప్పింది. సరే, ఈ రోజుకి పిల్లలకు భోజనం పెట్టకుండా ఎలాగో అలాగా లాలించి నిద్రపోచ్చు, తర్వాత అతనిని భోజనానికి పిలుస్తారని చెప్పాడు. ఆ వ్యక్తిని భోజనానికి ఆహ్వానించారు. అతడు విస్తరం ముందు కూర్చున్నాక, మీరు కూడా రండి, మనం అందరం కలిసి భోజనం చేద్దాము అన్నాడు. లోపల ఉన్న ఇల్లాలికి ఏమి చేయాలో అర్థం కాక తికమక పడుతున్నది. అప్పుడు భర్త వెళ్ళి, నీవు నిదానంగా అతిథికి భోజనం వడ్డిస్తూ ఉండు, నేను వెళ్ళి దీపం సరిచేస్తున్నట్లు ఉండి దాన్ని ఆర్పివేస్తాను, తర్వాత మనం కూడా కూర్చుని భోజనం చేస్తున్నట్లు నటిద్దామని చెప్పి వచ్చాడు. ఆ ఇల్లాలు తన భర్త చెప్పిన ఆలోచన బాగానే ఉందని అదే ప్రకారం చేసింది. అతిథికి భోజనం వడ్డించడం పూర్తవబోయే సమయానికి భర్త దీపం ఆర్పివేశాడు. అప్పుడు ఆ భార్యాభర్తలు కూడా భోజనం చేసినట్టుగా కొంచెం పప్పు వేసుకోండి, చారు వేసుకోండి అని ఆ చీకట్లో నటించారు. ఆ అతిథి వారు కూడా భోజనం చేశారని నమ్మి ఆ రాత్రికి వారింట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. మరో రోజు ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఆ గురువుగారు అతడిని అతని భార్యను పేరు పెట్టి పిలిచి, మీకు జన్మరాహిత్యం కలుగుతుందని ఆశీర్వదించారు. ఎప్పుడైనా భర్త చేసే దాన ధర్మాలలో భార్య యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మనపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే అది సఫలమవుతుంది. చాలా అర్థవంతమైన విషయం. కాబట్టి మనం కూడా మనకు వీలైనంతలో ఇతరులకు సహాయం చేస్తూ ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా తిరుమల వైభవం కనులారా కాంచిన వేయి నామాలు కీర్తించిన తనివి తీరనిది స్వామి దర్శనం కలియుగంలో లభించే పుణ్యం. తిరుమల వైభవం తిరుమల వైభవం వినండి వినిపించండి వింటూనే ఉండండి మీ మనసు దోచే మోహనవాణిలో. వినండి వినిపించండి వింటూనే ఉండండి మీ మనసు దోచే మోహనవాణిలో. తిరుమల వైభవం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.